ఈరోజు నెల్లూరు నగరంలోని ఓల్డ్ ప్రెస్ క్లబ్లో యాదవుల రాష్ట్ర నాయకులు యనమల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులను విధించి ఆయన్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఆయన మీద నిరూపణ కాకుండా ఆయన జోలికి కానీ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు అందరం కలిసి పెద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కుమార్ యాదవ్ అయితేనే వాళ్ళ తండ్రి తిరుపాల యాదవ్, వాళ్ళ చిన్న ఆయన వచ్చే సుధాకర్ యాదవ్, వీళ్ళ తాత సుందరయ్య యాదవ్, వాళ్ళందరితో కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు. ఈ కోల్పోయిన వారి కుటుంబం వాళ్ళ బ్లడ్లో కూడా అవినీతి అనేది లేదండి. అవినీతిని ప్రోత్సహించరు కూడా వాళ్ళు. నాకు తెలిసినంత వరకు నేనే కాదు, రాష్ట్ర యాదవులందరూ కూడా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉండరు. అవినీతి అనేది ప్రోత్సహించడం కానీ అవినీతి అనేది వాళ్ళ బ్లడ్లోనే లేదు. అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఒంటి మీద ఏదన్నా ఒకటి అలా పుట్టుమచ్చలు ఉంటే ఉండొచ్చు, కానీ అవినీతి మచ్చ అనేది మట్టుకు లేదు. అవినీతిని ప్రోత్సహించడం. ఈ వైట్ పార్టీ విషయంలో ఎక్కడ కూడా అతను అవినీతి చేసినట్టు ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎక్కడైనా ఆయన సంతకాలు పెట్టినట్టు కానీ ఆయన అనుచరులు కానీ ఈ పార్టీలో అవినీతి చేసినట్టు కానీ ఉంటే మీరు పూర్తిగా విచారించి అతని మీద చర్యలు తీసుకుంటే, తప్పు చేస్తుంటే మేము ఎవరు కూడా రాష్ట్రం మొత్తం యాదవులు సమర్థించరండి. మీరు అనవసరంగా ఏదో అతని మీద కక్షతోటి అరెస్టులు చేస్తే ఈ రాష్ట్రం మొత్తం యాదవులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీలు అయితేనేమి అధిక జనాభా కలిగిన యాదవులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ వాళ్ళని ఆ ప్రభుత్వాలు కూడా గుర్తించి పెద్ద పదవులు కట్టబెట్టింది కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. యాదవుల్లో ఒక నిజాయితీ ఉండేది, తక్కిన వాళ్ళకి నిజాయితీ లేదని నేను అనటం లేదండి. వీళ్ళ బ్లడ్లోనే నిజాయితీ అనేది యాదవుల్లో ఉండేది. ఎక్కడ కూడా తప్పు అనేది చేయరు, దాన్ని ప్రోత్సహించరు కూడా. వీళ్ళ కుటుంబం చిన్నతనం నుంచి వాళ్ళు నా పరిచయాల్లో వాళ్ళు బ్లడ్లోనే లేదండి. ఇతరైతే ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించరు. కానీ రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి ఉండొచ్చండి. చేసుంటే మీరు చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏదో కావాలని ఒక దురుద్దేశంతో చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ కూడా దీని మీద ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో గుణపాఠం మాత్రం చెప్పక తప్పదు. అందువల్ల ప్రభుత్వాలను మేము చెప్పేది విన్నవించుకునేది కూడా ఒకటే, మీరు ఏదో కక్షపూరితంగా మాత్రం ఎక్కడ కూడా పాల్పడొద్దని. అతను కక్షపూరితంగా అరెస్టు చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో అతను అవినీతి పరుడని తేలితే మాత్రము ప్రజా కోర్టులో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఇది జనసేన అయితేనేమి తెలుగుదేశం బీజేపీ పార్టీలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించి అతని విషయంలో మాత్రం అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా ఈ యాదవులందరూ కూడా స్పందించి మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా మీకు ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం.